కేవలం సీఎం వైఎస్ జగన్ని విమర్శించడంతో పాటు ప్రజలను మభ్యపెట్టేందుకే టీడీపీ నాయకులు బస్సు యాత్ర చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మండిపడ్డారు. వారు గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా కేవలం వైఎస్ఆర్ నేతలపై బురద చల్లటమే లక్ష్యంగా బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఆమె రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 175కి 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఖాయమని ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. ప్రజలకు అన్యాయం చేయడంలో, వాళ్ళు పెత్తనదారితనం చూపించడంలో, మరి ప్రజా సొమ్మును, ప్రభుత్వ డబ్బును దోచుకొని పంచుకొని తినడంలో బిజీగా ఉండి ఈరోజు వాలంటీర్స్ జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేస్తున్న వాలంటీర్స్ను అనేక విధాలుగా దుర్భాషలాడుతున్నారు. కోవిడ్ టైంలో వాలంటీర్ సేవ ఏంటి? ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని, కలమటి వెంకటరామని అడుగుతున్నాను. కోవిడ్ 2.5 సంవత్సరాలు విపరీతమైన కష్టాలు పడ్డాం. మీరు వచ్చి ఒక్కరోజైనా పలకరించారా? ఒక్కరోజైనా ఎవరికైనా హాస్పిటల్ తీసుకెళ్ళగలిగారా? మీకు వస్తే మీకు ఎక్కడ ఏంటవుతుందో అని కనీసం పలకరింపుకే రాని మనుషులు మీరు ఇక్కడ నన్ను ఒక మహిళగా దూషించడం, పాతపట్నం ప్రజలను ఎందుకు ఓటేశారని తిరిగి వాళ్ళు వ్యాఖ్యానాలు చేయడం, ఇది మీకు రానున్న టైంలో భగవంతుడే మీకు సమాధానం చెప్తారు. ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అని తెలియచేస్తూ, మరి 2024లో జగనన్న సంక్షేమ అభివృద్ధికి 175కి 175 స్థానాలు న్యాయంగా ఒక ధర్మమైన పాలనలో గెలుచుకుంటామని తెలియచేస్తూ, మీ బూటకపు నాటక మాటలు ఎవ్వరు కూడా వినేటటువంటి చిన్న భ్రమలో కూడా లేరని తెలియచేస్తూ